నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈ వీడియో వచ్చేసి నన్ను మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న కామెంట్స్ అన్నింటికి ఈ వీడియో రిప్లై ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను. మెయిన్గా ఒక గుర్తున్నంత వరకు అయితే ఇస్తాను. మేబీ ఏదైనా మర్చిపోతే ఇన్ కేస్ మీరు కామెంట్ చేయండి, ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. నాకు గుర్తున్నంత వరకు మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్స్ అన్నింటికి రిప్లై ఇద్దామనేసి అనుకుంటున్నాను. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అసలుకి. ఎక్కువగా ఒక 100 కామెంట్లలో 10 కామెంట్లు అయినా వస్తాయి మీ ఊరి పేరేంటి అనేసి. మా ఊరి పేరు నేను ఎందుకు చెప్పట్లేను అనేది కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా రీజన్ అయితే చెప్పేస్తాను. అండ్ చాలామంది వీడియోస్లో మీ అమ్మగారు ఎందుకు కనిపించరు, మీరు ఏం చేస్తుంటారు, నీ స్టడీ ఏంటి, ఎంతవరకు చదువుకున్నావు, ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తావు, ఫోన్ కొన్నావా, ఇలా చాలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా. నేను ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి కూడా వీడియోస్లోనే రిప్లై ఇచ్చేస్తున్నాను. కానీ కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా కామెంట్ చేస్తున్నారు. అలా ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వడం అంటే అవ్వదు కదా. అందుకే నేనే ఈ వీడియో ద్వారా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. అందుకే లాంగ్ వీడియో అయితే తీద్దాము ఒక క్లారిటీ కోసం అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఒక్కొక్కటిగా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ పోదాము. ఒకవేళ నేను ఏదైనా మర్చిపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకో వీడియో ఖచ్చితంగా చేద్దాము. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి చాలామంది నా పేరు అడుగుతున్నారు. నా పేరు వచ్చేసి రేణుక, నా ఛానల్ నేము రేణుకాస్ లైఫ్ స్టైల్. నా నేమ్ తోటి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, నా థాట్స్ ఎలా ఉంటాయో, నా ఐడియాస్, మిడిల్ క్లాస్ అమ్మాయి యొక్క థాట్స్ ఎట్లా ఉంటాయి అనేసి అన్నీ నా లైఫ్ స్టైల్ని మీతో షేర్ చేసుకోవడానికే నా ఛానల్ నేమ్ కూడా రేణుకాస్ లైఫ్ స్టైల్ అని పెట్టుకున్నాను. నా పేరు రేణుక, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ విలేజ్ నేమ్ ఏంటని అడుగుతున్నారు కదా. వీడియో లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చెప్పట్లేను అనేది కూడా చెప్తాను నేను ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే, మీ వీడియోస్లో మీ అమ్మగారు కనిపించరు, మీరు అంటే మీ దగ్గర ఉండరా, ఎందుకు మీ వీడియోస్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కనిపిస్తున్నారు కానీ మీ అమ్మగారు ఎందుకు కనిపించట్లేరు అనేసి అడుగుతున్నారు. అండ్ నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు, నాకు అప్పుడు 8 and 9 years అట్లా ఉండొచ్చు. అప్పుడు అమ్మకి కరెంట్ షాక్ పట్టి చనిపోయిందనమాట. ఇప్పటికీ 12 years అవుతుంది. అందుకే వీడియోస్లో అయితే కనిపించారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి దేవి ఎవరు? అయ్యో రామా, అసలు ఎన్నిసార్లు నేను ఎన్ని వీడియోస్ చేసి ఉంటానో అసలుకి దేవి ఎవరు అన్న దానిపైన ఒక 10-15 వీడియోస్ దాకా చెప్పింటాను. నా వర్షన్లో చెప్పాను, మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టుగా చాలా విధాలుగా చెప్పాను. కానీ ఇంకా రిపీటెడ్గా కామెంట్ చేస్తూనే ఉన్నారు. దేవి ఎవరు, నువ్వు పేరు పెట్టి ఎందుకు పిలుస్తావు, మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది, తను మీ సిస్టరా, అమ్మో బాబోయ్ బోల్డ్ అని కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అసలుకి ఎన్నిసార్లు చెప్పానో నేను అసలుకి, అయినా కూడా రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, దేవి మా అన్న భార్య అయితే నాకు వదిన అవుతుంది. కానీ నేను పేరు పెట్టి పిలవడానికి రీజన్ ఏంటంటే, తను మా పెద్దమ్మ వాళ్ళ కూతురు బిడ్డ, అంటే అక్క కూతురు అనమాట, ఓన్ అక్క కూతురు. చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగాము. తను నేను కలిసే ఉన్నాము కాబట్టి, అంటే చిన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి పేరు పెట్టి పిలుస్తాను. అంటే కొత్తలో నేను కూడా అలానే అనుకునేదాన్ని, అన్న భార్య కదా వదిన అని పిలవాలేమో అనేసి కొన్ని రోజులు పిలిచాను కూడా. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరు కూడా పేరు పెట్టి పిలవాలి, వదిన అని పిలవకూడదు అని అంటే, మళ్ళీ అప్పటి నుంచి నేను వదిన అని పిలవడం మానేసి దేవి అని పిలవడం అయితే స్టార్ట్ చేశాను. మాకైతే అలవాటే అనమాట, చిన్నప్పటి నుంచి మేము పేరు పెట్టుకునే పిలిచేది. అలానే ఇప్పుడు కూడా పేరు పెట్టే పిలుస్తున్నాను. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అదే అనమాట, దేవి నాకు అన్న భార్య, వదిన కానీ అక్క కూతురు కాబట్టి పేరు పెట్టి పిలుస్తాను. ఇంకా నా వీడియోస్లో 90% కనిపించే పిల్లలు మా అన్న పిల్లలు, నా అల్లుళ్ళు అనమాట. నా డే మొత్తంలో వాళ్ళే ఉంటారు, వీడియోస్లో కూడా వాళ్ళే ఉంటారు. ఇంకా ఫస్ట్ పెద్దోడు వచ్చేసి నాగేంద్ర, చిన్నోడు వచ్చేసి జయదేవ్ అనమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేంటి, నెక్స్ట్ వన్ వచ్చేసి మీరేం చేస్తుంటారు, అంటే నీ స్టడీ ఏంటి అనేసే కదా చెప్తాను. అంతకన్నా ముందు వీడియోస్కి రిప్లై ఎందుకు ఇవ్వవు,
వీడియోస్కి రిప్లై ఇవ్వకపోవడానికి ఏముందండి, నాకు ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. నేను వీడియోస్ తీసేది కష్టపడేది అంతా కూడా, అంటే వీడియోస్ ప్రతిదీ నేను ఏది చేసినా కూడా నాకు ఫాలోవర్స్ రావాలని, సబ్స్క్రైబర్స్ పెరగాలనే కదా చేస్తాను. అలాంటప్పుడు నన్ను ఫాలో చేసుకొని నా పైన ప్రేమతోటి ఓపిక చేసుకొని మరీ కామెంట్ చేస్తున్నారు కదా, మీకు నేను వీడియోస్కి రిప్లై అంటే కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేనని చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు. అబ్బా నేను ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నానని. కానీ నాకు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను 1.5 year నుంచి కష్టపడుతున్నాను యూట్యూబ్ కోసము. అంటే వీడియోస్ తీయడం అదంతా చాలా, మీకు స్క్రీన్ పైన కనిపించేది 1 minute, కానీ దాని బ్యాక్గ్రౌండ్ చాలా పని ఉంటుంది, చాలా టైం కూడా పడుతుంది. అంత ఈజీ అయితే కాదు. చాలామంది అనుకుంటారు ఏముంది వీడియోస్ తీసి పోస్ట్ చేసేదే కదా, అందులో ఏముంది కష్టం అని అనుకుంటారు. మీ ముందు కనిపించే 1 minute వెనకాల దగ్గర చాలా కష్టం ఉంటుంది. అదంతా తెలియదు కాబట్టి సింపుల్ అనుకుంటారు, కానీ చాలా కష్టం ఉంటుంది. నేను 1.5 year నుంచి చాలా కష్టపడుతున్నా వీడియోస్ కోసం. స్టిల్ ఇప్పటికీ కూడా చాలా పేషెన్స్ తోటి ఎప్పుడైనా ఒకసారి సక్సెస్ అవ్వకపోదా అని ఇప్పటికీ చాలా కష్టపడుతున్నాను. నా ఒపీనియన్ ఏంటి అంటే, మ్యాటర్ వచ్చేస్తా, వీడియోస్కి కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాను కదా, టైం డే మొత్తంలో ఒక 2-3-4 hours వీడియోస్ కోసము, అంటే ఎడిటింగ్ కోసము దానికి పడతానే ఉంటుంది. నాకు ఒపీనియన్ ఏంటంటే, ఇంట్లో పనులు యథావిధిగా జరిగిపోవాలి, ఫామ్ దగ్గర పనులు యథావిధిగా జరిగిపోవాలి. నా వర్క్ వల్ల ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అండ్ పనులు ఎక్కడ ఆగిపోకూడదు, అది నా ఆలోచన అనమాట. అలా అయితే ఆల్మోస్ట్ నేను కూడా వీడియోస్కి ఎక్కువ టైం పెట్టాను అనమాట. ఒకవేళ టైం ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తానేమో, కానీ టైం ఉండదు. ఎట్లా అంటే, నేను చేసే పనులే వీలైనప్పుడు క్యాప్చర్ చేసి వాటిని మీతో, అంటే నేను మామూలుగా నేను చేసిన పనులే పెడతానే ఉంటాను, అంటే రెగ్యులర్గా చేసే పనులే నా వీడియోస్లో కనిపిస్తుంటాయి. వాటిని తీస్తూ, నేను చేసే పనులని తీస్తూనే నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సపరేట్గా వీడియోస్ కోసము టైం కేటాయించి ఇవి పలానా వీడియో తీయాలని సపరేట్గా టైం అయితే కేటాయించట్లేను. నేను చేసే పనినే మీకు చూపిస్తూ నా ఒపీనియన్ని, నా హ్యాపీనెస్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సపరేట్గా టైం పెట్టడం అయితే లేదనమాట. నాకు ఎట్లుంటుందంటే, వీలైనంత వరకు నేను వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఇవ్వడం అంతా కూడా నైట్ టైం పెట్టుకుంటాను. ఎందుకంటే పగలంతా ఫోన్ పట్టుకుంటే నాకు పని ఆగిపోతుందేమో అన్న టెన్షన్ అనిపిస్తుంటుంది అనమాట. ఫోన్ పట్టుకొని ఎడిటింగ్ చేస్తున్నానంటే, అరే నేను ఇక్కడ చేస్తున్నానంటే అక్కడ పని ఆగిపోతుందేమో అనే బుగులు ఉంటుంది. నాకు ఏదైనా పని చేస్తున్నానంటే పని మీదే ఉండాలి. మ్యాక్సిమం ఆ పని కంప్లీట్ అయ్యేదాకా నేను మళ్ళీ వేరే సైడ్ వెళ్ళను అనమాట. అట్లాంటిది ఫామ్ దగ్గర అయితే 24 hours ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. ఫోన్ పట్టుకొని ఉంటే నా వల్ల ఏదైనా టైం వేస్ట్ అవుతుందా, లేదంటే నేను ఏదైనా పని పైన నిర్లక్ష్యం చేస్తున్నానన్న థాట్ తోటి. అంతేకాకుండా నేను వీడియోస్ కోసమని ఎక్కువగా టైం కేటాయిస్తూ నేను ఇబ్బంది పడితే మా ఫ్యామిలీ మెంబర్స్ చూసి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారనమాట. ఎందుకు ఏమి రాని దానికి ఎంత ఇబ్బంది ఎందుకు పడుతున్నావు, వదిలేయచ్చు కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటే, నా ఇబ్బంది చూడడం వాళ్ళకి నచ్చదనమాట బేసిక్గా. అయితే వద్దని చెప్తారు వాళ్ళు, నేను ఇబ్బంది పడడం చూడకూడదు అనేసి నైట్ టైం వీలైనంత వరకు వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ అయితే ఇస్తూ ఉంటాను. అలా నా పగలంతా కూడా నా పనిలో నేను బిజీగా ఉంటాను కాబట్టి మ్యాక్సిమం వీడియోస్కి రిప్లై అయితే ఇవ్వలేకపోతాను. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు, ఒకవేళ వీలైతే అప్పటికప్పుడే వీడియో కింద కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా నేను కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వాలి, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అనేసి నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఒకవేళ కొంచెం లేట్ అయినా ప్లీజ్ అర్థం చేసుకోండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను రిప్లై ఇవ్వాలనే ఉంటుంది నాకు కూడా, అట్లా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని ఎప్పుడు ఉండదు. ఖచ్చితంగా వీలైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి, ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదనమాట రిప్లై ఇవ్వకపోవడానికి రీజను. నెక్స్ట్ వన్ వచ్చేసి, సేమ్ డ్రెస్సెస్లోనే వీడియోస్ చేస్తున్నారు అనేసి. అవునండి, మరి మేము మిడిల్ క్లాస్, రోజుకో డ్రెస్ వేసుకోవాలంటే మనం అంతా ఉన్నోళ్ళమేం కాదు, లేనోళ్ళమే. మేము నా లైఫ్లో నేను రెగ్యులర్గా ఎలా ఉంటానో అలానే మీ వీడియోస్లో అయితే కనిపిస్తున్నాను. వీడియోస్ కోసమని నేనైతే రెడీ అవ్వలేను, నా వల్ల కాదు. నేను రెగ్యులర్గా మా ఇంట్లో నేను పనిచేసేటప్పుడు ఎలా ఉంటానో అలానే మీకు కనిపిస్తానే తప్ప వీడియోస్ కోసం రెడీ అయ్యేంత ఓపిక ఉండదు, టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులోనూ
నా లైఫ్ స్టైల్ని చూపించుకోవడానికే కదా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అట్లాంటప్పుడు ఛానల్ కోసం నా లైఫ్ స్టైల్ నేను ఎలా చేంజ్ చేసుకుంటాను కాదు కదా. వీలైనంత వరకు నేను ఎట్లా అంటే నా పైన నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. బేసిక్గా ఒకవేళ ఇన్ కేస్ నేను మనీ ఎర్నింగ్ అనేది చేసినా కూడా 100%లో ఒక 10% నా కోసం నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకుంటానే తప్ప టోటల్గా అయితే పెట్టుకోను. నా పైన నాకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నిజానికి నాకు సేవింగ్స్ ఇష్టం అనమాట. మనీ సేవింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. మళ్ళీ నా కోసం నేను ఖర్చు పెట్టుకోకపోయినా నా వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెడతాను. వాళ్ళకి ఏదైనా అవసరం ఉందంటే నా దగ్గర ₹1 అన్నా ఆలోచించాను, ఖర్చు పెట్టేస్తాను. కానీ నా వరకు నాకు ఖర్చు పెట్టుకోవాలంటే ఇష్టం ఉండదు. ఒకవేళ నేను ఎర్నింగ్స్ కన్నా స్టార్ట్ చేస్తే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకుంటాను తప్ప అంత అయితే పెట్టుకోను. చూడాలి ఇంకా ఫ్యూచర్లో. అంతే తప్పించి నేను నా లైఫ్ స్టైల్ని అయితే చేంజ్ చేసుకోను వీడియోస్ కోసము. నేను రెగ్యులర్గా మా ఇంట్లో నేను ఇలానే ఉంటాను. ఇలా రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెసే వేసుకుంటానే తప్ప రోజుకు కొత్త డ్రెస్ అయితే వేసుకోను. ఎలా ఉంటానో అలా వీడియోస్లో అయితే కనిపిస్తున్నానే తప్ప వీడియోస్ కోసం లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోలేను. అంతే. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏ యాప్లో వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నారు అనేసి. నేను ఫస్ట్ వీడియోస్ అయితే కైన్మాస్టర్లో చేశాను. లాంగ్ వీడియోస్కి ఓకే, బట్ షార్ట్స్కి అంత కంఫర్ట్ అనిపించలేదు. తర్వాత కొన్ని రోజులకి విఎన్ యాప్లో అయితే ఎడిటింగ్ చేశాను. అందులో కూడా అంత అనిపించలేదు. రీసెంట్గా అయితే ఇన్షాట్ యాప్ చాలా బాగుంది ఎడిటింగ్కి. వాయిస్కి ఇవ్వడం కానీ లాంగ్ వీడియోస్కైనా షార్ట్ వీడియోస్కైనా చాలా బాగుంది. ఒకవేళ మీలో ఎవరైనా క్రియేటర్స్ ఉంటే బెస్ట్ యాప్ అంటే ఇన్షాట్ యాప్ చాలా బాగుంటుంది. ఇంకేముంది, నువ్వేం చేస్తుంటావు, నీ స్టడీ ఏంటి? బేసిక్గా నా స్టడీ గురించి చెప్పడానికి ముందు ఒక మాట చెప్పాలి. మిడిల్ క్లాస్ లైఫ్లలో ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఎవ్రీథింగ్, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా ఆలోచించాలన్నా ఎవ్రీథింగ్ అందరిపైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి, అందులో ఒకరికి ఏమైనా కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అట్లానే మా ఫ్యామిలీలో ఎవరికి అంటే ప్రతి ఒక్కరికి ఇట్లానే ఉంటుంది అనుకుంటా. అయితే నేను 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందనమాట. ఆ తర్వాత నా స్టడీ అయితే ఆపేయాల్సి వచ్చింది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆపేయాల్సి వచ్చింది. ఇంకా తర్వాత నాన్నకి రెస్ట్ ఇవ్వాలి పూర్తిగా అనేసి అందరం ఊర్లోకి షిఫ్ట్ అయిపోయాము. ఫార్మింగ్ స్టార్ట్ చేసాము. ఫార్మింగ్లో ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటూనే ఎన్ని రోజులైతే ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటూ నేనైతే ఫామ్ పనులు నాన్నకి అందరికీ హెల్ప్ చేసుకుంటూ ఫామ్ దగ్గరనే ఉన్నాను. అండ్ ఈ టైంలో నాకేమనిపించిందంటే ఎవరికైనా ఉంటుంది అనుకోండి, బేసిక్గా ఒక అమ్మాయికి కానివ్వండి అబ్బాయికే కానివ్వండి, ఒక ఏజ్ వచ్చాక పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వాలని ఉండదు, ఇండివిజువల్గా మనీ ఎర్నింగ్ చేయాలని ఉంటుంది కదా. నాకు కూడా అలానే అనిపించింది. నా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉంటూ ఏదైనా పని చూసుకోవాలి అంటే నా ఫ్యామిలీకి సపోర్ట్గానే ఉండాలి, నేను ఇండివిజువల్గా మనీ ఎర్నింగ్ చేయడానికి చూడాలి అన్నప్పుడు నాకు ఏ థాట్ రాలేదనమాట. చాలా ఆలోచిస్తున్నాను నేను. అలాంటి టైంలో యూట్యూబ్లో వీడియోస్ చూశాను. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మనీ వస్తాయని తెలుసు, కానీ ఇప్పటికీ 1.5 year అవుతుంది కష్టపడుతున్నాను స్టిల్. ఇప్పటికీ కూడా ఏమో నా ఒపీనియన్ ఏంటంటే ఏది చేయకుండా ఆగిపోవడం కన్నా ఏదో ఒక ప్రయత్నం చేయడంలో తప్పులేదనిపించింది. ఇప్పుడు ఖాళీగా ఉండడం కన్నా ఒక ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా. ప్రజెంట్ ఇబ్బంది అయినా సరే ఫ్యూచర్ బాగుంటుందేమో అన్న ఒక్క ఆలోచనతో ఎంత కష్టమైనా సరే ఇప్పటికీ స్టిల్ చాలా ట్రై చేస్తున్నాను నేను. మేబీ చూద్దాం, ఏదో ఒక రోజు దేవుడు కనకరించకపోవడం మీ సపోర్ట్ దొరకదు కదా, అదొక్కటే నా ఆలోచన అంతే. ఇంకా అదనమాట. నేనైతే ఇప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్గా ఫామ్ చూసుకుంటూ నా కోసం నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, రిజల్ట్ వచ్చినా రాకపోయినా ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే లైఫ్లో ఏదో ఒక రోజు ఒక ప్రయత్నం చేశాను కదా అనే థాట్ ఉంటుంది కదా, అది నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. ఓకే, వచ్చినా రాకపోయినా ఈ చిన్న ప్రయత్నం నేను చేశాను అని చెప్పుకోవడానికైనా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా యూట్యూబ్లో నేను షేర్ చేసే అన్నీ కూడా నా బ్లాగ్స్ కాబట్టి నేను ఒకప్పుడు ఇలా చేసుకునేదాన్ని, ఇలా జరిగాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి నేను రిమైండ్ చేసుకోగలుగుతాను. ఆ మూమెంట్స్ చూసినప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అనే థాట్ కూడా ఉందన్నమాట ఇంకోవైపు. అదనమాట నేనేం చేస్తున్నాను అనేది చెప్పేశాను కదా.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమున్నాయి ఐడియా రావట్లే. ఇంకొకటి మర్చిపోయాను నేను, ఫ్రెండ్స్ గురించి కూడా అడుగుతున్నారు. నాకు అర్థం కాలే నా ఫ్రెండ్స్ గురించి ఎందుకు అడుగుతున్నారు, అంత ఇంట్రెస్ట్ ఎందుకు అనేసి నాకైతే అర్థం కాలే అనమాట. ఎనివే చెప్పాలనుకుంటున్నాను, మీరు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనేసి అస్సలు అనుకోకండి. ఏదో మీ ముందు ఇట్లా లొడ వాగుతాను కానీ నిజానికి నా ముందు నలుగురు ఉన్నారంటే నోట్లోంచి మాట రాదు. ఒకవేళ మాట్లాడినా కూడా మనసులోటి పెట్టుకొని బేటోటి చూపించడం తెలియదు. నా ఫేస్లో నా ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా తెలిసిపోతుంది, నా మనసులో ఏముందని నా ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోతుంది. అట్లాంటి నాలాంటి ఇంట్రోవర్ట్స్కి ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారనుకుంటే మీ పొరపాటు. ఖచ్చితంగా నాకైతే నా ఫ్యామిలీ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, నేనేంటో తెలుసు, నేను అన్ని షేర్ చేసుకున్నాను మా ఫ్యామిలీతోనే. మా ఫ్యామిలీ కాకుండా అయితే వేరే పర్సన్స్ అంటే ఒక 5 to 6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళతోటి కూడా నేను అసలు చాట్ చేయను అండ్ కాల్స్ చేయను, అసలు ఏమి మాట్లాడను. అంతెందుకు మేము ఊర్లోకి వచ్చి 5 years అవుతుంది. ఈ 5 yearsలో ఒకే ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ని కూడా నేను అసలు మీట్ అవ్వను. ఒకవేళ బై ఛాన్స్ పండగలకు కానీ ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కలిస్తే బాగున్నావా అంటే బాగున్నావా, ఏం చేస్తున్నావు, అంతే చిన్నగా అట్లా మాట్లాడుకుంటామే తప్ప ఫోన్స్ చాట్ చేయడం ఇట్లాంటి డీప్ డిస్కషన్స్ ఏమి ఉండవు అనమాట. ఎవరి లైఫ్ వాళ్ళకి అయిపోయింది, అంటే ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకి అయిపోయింది, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా చాట్ చేసుకొని మాట్లాడుకునేంత వీలు లేదు. నేను కూడా ఎవరి ఇంటికి వెళ్ళను, నా ప్రపంచం అంతా వేరు. నేను పొద్దున్నే లేసానా, ఇంట్లో ఉన్నామా, లేదంటే ఫామ్ దగ్గర ఉన్నామా, అంతే తప్పించి నా ప్రపంచంలో ఇంకా వేరే దగ్గరికి వెళ్ళడమే ఉండదు. ఎప్పుడు మా ఫ్యామిలీయే నా ప్రపంచం అనమాట. బై ఛాన్స్ అయినా కూడా నేను ఎవరితో ఏం షేర్ చేసుకోకపోయినా వాళ్ళు నాకు ఉన్నారనే ధైర్యం. ఫ్రెండ్షిప్ అంటే అదే కదా బేసిక్గా, అన్నీ షేర్ చేసుకోవాలి, అన్నీ చెప్పేయాలనేది ఏమి ఉండదు. నాకు కష్టం వచ్చిందంటే వాళ్ళు నాతో ఉంటారనే నమ్మకమే కదా ఫ్రెండ్షిప్. నాకు వాళ్ళు ఉన్నారనే నమ్మకం అంతే. ఫ్రెండ్స్ అయితే ఎక్కువగా లేరు, ఒక 5 to 6 మెంబర్స్ ఉంటారు, చాలా తక్కువ. ఒక 2-3 10th క్లాస్లో బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఇప్పుడు నాకు టచ్లో లేరు. రీసెంట్గా ఇన్స్టా పుణ్యమా అని తనని నేను చాట్ చేశాను అనమాట. చాలా రోజుల తర్వాత చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ 10th క్లాస్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. నేను మళ్ళీ మీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీట్ అవుదామే అనేసి ఆ అమ్మాయి చెప్పింది అనమాట, మా ఫ్రెండ్. చూడాలి తొందరలో బై లక్ అంటే మేము మళ్ళీ మీట్ అవుతామేమో, కానీ కలవాలని అనుకుంటున్నాను. తనకి ఒక బుల్లి బాబు కూడా ఉన్నాడు, బాగున్నాడు. అలా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని చూడంగానే చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. ఒక్కసారి ఖచ్చితంగా తనని మీట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎంతైనా ఫ్రెండ్ అంటే అదేదో క్లోజ్నెస్ అనమాట, నా వాళ్ళు కదా, నేను చూడాలనుకుంటాం కదా, అట్లా నా ఫ్రెండ్ని మళ్ళీ ఒకసారి మీట్ అవ్వాలి. అండ్ మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి పోస్ట్ చేస్తాను, మీతో అన్నీ షేర్ చేసుకుంటాను కదా. అలాంటప్పుడు ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాను కదా, ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం ఉంటే మేము మళ్ళీ ఒకవేళ ఎప్పుడైనా మీట్ అవుతే ఖచ్చితంగా చూపిస్తాను. అదనమాట నా ఫ్రెండ్స్ గురించి. మీ విలేజ్ నేమ్ ఏంటనేసి చాలామంది అడుగుతున్నారు. మీ విలేజ్ నేమ్ ఏంటి చెప్పండి, ఎందుకు రివీల్ చేస్తే ఏమవుతుంది, మీ విలేజ్కి ఏమన్నా విలేజ్ గురించి చెప్పడానికి ఏముంది నీకు అనేసి. నాకు చెప్పడానికి ఏముంది, ఏం లేదు, చెప్పొచ్చు. నేను కూడా వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో ఇలాగే రీసెంట్గా కంటిన్యూస్గా మీ విలేజ్ నేమ్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారని కంటిన్యూస్గా కామెంట్స్ వచ్చేవి. నేను కూడా ఏం కాదులే అనేసి వీడియోస్కి అయితే రిప్లై ఇచ్చేసాను, మా ఊరు పలానా అని చెప్పేశాను. అప్పటి నుంచి ఆ కామెంట్ నేను ఎవరికైతే రిప్లై ఇచ్చానో ఆ పర్సన్ కంటిన్యూస్గా కామెంట్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. నేను ఈరోజు మీ ఊరికి వస్తున్నాను, మీ ఊరికి వద్దాం అనుకుంటున్నాను, ఇలా కంటిన్యూస్గా కామెంట్ చేసేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు చూపించే అభిమానం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఎప్పుడైతే అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అది అభిమానం అవ్వదు కదా. అందుకే అప్పటి నుంచి నేను విలేజ్ నేమ్ చెప్పడం అయితే మానేశాను. ఎలాగైనా అర్థం చేసుకొనివ్వండి, ఎలాగైనా అర్థం అయినా సరే మీకు, కానీ నేనైతే విలేజ్ నేమ్ చెప్పకూడదని అనుకుంటున్నాను. అదే అనమాట, అందుకే నేను విలేజ్ నేమ్ అయితే చెప్పట్లేను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అంతే ఈ వీడియోతో కూడా మీకు ఇంకా క్లారిటీగా రాకపోతే ఖచ్చితంగా నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అండ్ వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. బాయ్ బాయ్.